Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఇందులో మనం ఇంతవరకు అయితే కొంతవరకు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాము. ఇప్పుడు ఇంక ఎగ్జామ్ నియర్గా ఉంది కాబట్టి నేను మంత్లీ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ చెప్పేస్తానండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్. చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇది మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి యూజ్ అవుతుంది. చూడండి, ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఇంట్రడ్యూస్ ద టోఫెల్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. నేను ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను, బట్ మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం ఇంట్రడ్యూస్ చేసిందంటే ఇంట్రడ్యూస్ ద టోఫెల్. సో టోఫెల్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు మనకి టోఫెల్ ఎగ్జామ్ ఎందుకు మీ అందరికీ జనరల్ గా తెలుసు. మనం హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫర్దర్ వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. సో దీనికి అంటే బేసిక్ నుంచే స్టూడెంట్స్ లో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసము అండ్ వాళ్ళకి స్కిల్స్ నేర్పించడం కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇది. ఓకేనా? సో మనం ఫస్ట్ ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే టోఫెల్ అంటే ఫుల్ ఫామ్ కూడా చూసుకోవాలండి. అయితే ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ పబ్లిక్ స్కూల్ ప్రొవైడ్ ద ఎడ్యుకేటెడ్ ట్రైనింగ్ డెవలప్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ స్కిల్స్ అండ్ అబిలిటీ టు ప్రిపేర్ ద టోఫెల్ ఎగ్జామ్. ఇక్కడ మెయిన్ గా ఇప్పుడు మనము వేరే కంట్రీలో ఉండాలి అంటే మనకు కావాల్సింది ఏంది? మెయిన్ గా కావాల్సింది ఇంగ్లీష్. ఓకేనా? సో దానికి కావాల్సిన అబిలిటీ స్కిల్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. అది కూడా మరి చూడండి, ఇక్కడ త్రూ దిస్ ద సర్టిఫికేషన్ విల్ బి గివెన్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ అండి ఇది చూసుకోవాలి. మనకి ఎగ్జామ్ లో ఇది అడుగుతారు ఇలా, అంటే క్లాస్ 3rd నుంచి క్లాస్ 5th. ఓకేనా? క్లాస్ 3 టు క్లాస్ 5 ప్రైమరీ లెవెల్లో. తర్వాత హూ పాస్డ్ ఇన్ టోఫెల్ టెస్ట్ ఎట్ ద జూనియర్ లెవెల్. ఇక్కడ సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జూనియర్ లెవెల్లో పాస్ అయిన వాళ్ళకి. తర్వాత మరి ఇక్కడ ఏంటి మెయిన్ గా అంటే రీడింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడము, స్పీకింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం ఉంటుంది జూనియర్ లెవెల్లో. టోఫెల్ అంటే ఫుల్ ఫామ్ చెప్పాను కదా ఇందాక, జస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజ్. ఓకేనా? సో ఇదేంటండి, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజ్, టోఫెల్. ఓకేనా? సో అంటే ఇంగ్లీష్ అంటే ఫారెన్ లాంగ్వేజెస్ ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషే ఉంటుందండి. బట్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి యూఎస్ కి అండ్ యూకేకి కొన్ని వర్డ్స్ డిఫరెన్సెస్ ఉంటుంది అండ్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో అలాంటి వాటి మీద కూడా గ్రిప్ తీసుకురావడం అయితే జరిగింది. సో నేను సింపుల్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే మరి దీన్ని ఎవరు సర్టిఫికేషన్ దీనికి ప్రొవైడ్ చేశారు, కోర్స్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే ఫర్ ది సర్టిఫికేషన్ కోర్సెస్ విల్ బి ఎవరు కండక్ట్ చేస్తున్నారండి? కండక్టెడ్ ఫ్రమ్ ద ఐఐటి మద్రాస్. ఓకే నా గుర్తుపెట్టుకోవాలి ఇది. అండ్ బెటర్ టీచింగ్ మెథడ్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెటర్ టీచింగ్ మెథడ్స్ ని ప్రొవైడ్ చేయడము అండ్ టీచర్స్ కి కూడా స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేయడము. లైక్ ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటిలో కూడా బెస్ట్ గా టీచింగ్ ఎలా చేయాలనేది చెప్పడము. తర్వాత సర్టిఫికేట్ కోర్సెస్ లాస్ట్ ఫర్ 2 years. ఓకేనా? సో ఈ సర్టిఫికేట్ కోర్స్ అనేది మనకి ఎంత వరకు అంటే 2 years ఉంటుందండి. ఓకేనా? తర్వాత అలాంగ్ విత్ దిస్ ద ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్. ఓకే, ఐఎఫ్పి అంటే ఏంటి? ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్. సో ఇది ఏర్పాటు చేయడం అయితే జరిగింది గవర్నమెంట్ స్కూల్లో. సో సింపుల్ గా టోఫెల్ అంటే ఏంది, అది ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎందుకు అనేది చూసుకోవాలి, ఎవరు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ 15 రేర్ మినరల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఏమంటున్నారు, 15 మినరల్స్ అయితే ఆంధ్రప్రదేశ్ లో కనుక్కోవడం జరిగింది. మరి ఎవరు కనుక్కున్నారు అనేది కూడా చూసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, హైదరాబాద్ బేస్డ్ నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ఇంపార్టెంట్. ఎవరండి? హైదరాబాద్ బేస్డ్ నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డిస్కవర్డ్ ద 15 రేర్ ఎర్త్ మెటీరియల్ ఆర్ఈఈ, రేర్ ఎర్త్ మెటీరియల్. సో వీటిని అయితే కనుక్కోవడం జరిగింది. ఎక్కడండి? ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ డిస్టిక్ లో. ఓకేనా? ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్లేస్ లో కనుక్కున్నారని అడుగుతారు. అండ్ కొన్ని ఎలిమెంట్స్ నేమ్స్ అందులో లిథియం కానీ మన ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయని కొన్ని ఒకసారి జస్ట్ ఒక ఐడియా కొద్ది చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్, నేను ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. తర్వాత ఇక్కడ ద సైంటిస్ట్ ఆఫ్ నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్తుంది అని అంటే ఇక్కడ అనంతపురంలో కొన్ని అయితే వీళ్ళు ఫైండ్ చేయడం జరిగింది. ద సాల్ట్స్ ఫౌండ్ ఇన్ అనంతపూర్ ఆర్ యూజ్డ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద సెల్ ఫోన్స్, టీవీ, లైక్ టీవీస్ కానీ సెల్ ఫోన్ లో కానీ మనం డైలీ యూజ్ చేసే దాని మీద బేసెస్ రిలేటెడ్ గా ఉండే ఎలిమెంట్స్ అయితే కనుక్కోవడం జరిగిందని చెప్తున్నారు. అది ఏ ప్లేస్ లో అనేది ఒకటి చూసుకోవాలి. తర్వాత మరి సర్వేని ఎవరు కండక్ట్ చేశారు ఏంటి అనేది తీసుకుంటే మనకి ఎన్జిఆర్ఐ సైంటిస్ట్ కండక్టెడ్ ఏ సర్వే. ఓకేనా? ఫర్ ఎందుకు కండక్ట్ చేశారు సర్వే అంటే అన్కన్వెన్షనల్ రాక్స్. ఓకే, ఫర్ అన్కన్వెన్షనల్ రాక్స్ సచ్ యాజ్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఒక సర్వేని కండక్ట్ చేసేసి కొన్ని అయితే మనకి ఇంపార్టెంట్ మన మెటీరియల్స్ అయితే కనుక్కోవడం జరిగింది.
తర్వాత ఏ సబ్ డివిజన్ ఆఫ్ జియాలజీ కాల్డ్ మెటాలజియన్. ఇక్కడ మనం ఇది చూసుకోవాలి. సబ్ డివిజన్ ఆఫ్ జియాలజీని ఏమంటారండి? మెటాలజీని. ఓకేనా? మరి ఇదేం స్టడీ చేస్తుందంటే ఇట్ స్టడీస్ ద జెనెటిక్ రిలేషన్ బిట్వీన్ ద ఏరియా ఆఫ్ జియోగ్రఫికల్ పాస్ట్. ఇప్పుడు ఒక జియోగ్రఫికల్ ఏరియా ఉంది. దాని యొక్క పాస్ట్ యొక్క జెనెటిక్ రిలేషన్ కూడా ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. అండ్ మినరల్స్ యొక్క డిపాజిట్స్ ని కూడా వీళ్ళు స్టడీ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఎర్లియర్గా తీసుకున్నప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ డిస్కవర్డ్ ద 5.9 మిలియన్ టన్స్ ఆఫ్ ద లిథియం రిజర్వ్స్ ని కనుక్కోవడం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్ లో. ఇది మనకి ఆ మధ్య న్యూస్ లో చాలా పాపులర్ గా ఉంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. అయితే ఆ తర్వాత ఇప్పుడు మనం రీసెంట్ గా తీసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో కనుక్కోవడం జరిగింది. అదొకటి చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ జగన్ మోహన్ రెడ్డి బికమ్ ద రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ అని అంటున్నారు. అయితే ఇక్కడ మనము అకార్డింగ్ టు ద అంటే అందరు చీఫ్ మినిస్టర్ తీసుకున్నప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ గా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ రీసెంట్ అనాలిసిస్ ఆఫ్ ద ఫోల్డ్ ఇక్కడ పోల్ అయితే తీసుకోవడం జరిగింది. కండక్టెడ్ బై ద ఎవరు కండక్ట్ చేశారనేది మనకి ఇంపార్టెంట్. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరు కండక్ట్ చేశారనేది. ఓకేనా? కండక్టెడ్ బై ఏడిఆర్. అండ్ వీళ్ళు రివీల్ చేశారు 30 చీఫ్ మినిస్టర్ లో మనకి ఎక్కువ ఎవరు రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ అనే దాన్ని వీళ్ళు రివీల్ చేయడం జరిగింది. అయితే మనము రిచెస్ట్ తీసుకున్నప్పుడు మనకి ఎవరని చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం జరుగుతుందండి. సో మరి ఇక్కడ ద అసోసియేషన్ ఆఫ్ ద డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్. ఓకే, నేషనల్ ఎలక్షన్ వాచ్ జాయింట్లీ రివీల్డ్ దీస్ డీటెయిల్స్. ఎవరు రివీల్ చేశారనేది ఇంపార్టెంట్. ఓకేనా? బేస్డ్ ఆన్ ద ఎలక్షన్ అఫిడవిట్ ఆఫ్ 30 చీఫ్ మినిస్టర్స్. అయితే ఇప్పుడు మనకి ఎలక్షన్ అఫిడవిట్ లో మనము అడుగుతారు అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్స్ యొక్క ఆస్తిని కూడా వాళ్ళు చూస్తారు కదండి సీఎంవి. సో దానిలో తీసుకున్నప్పుడు మనకు ఆ లెక్కల ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారి రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ అయితే చెప్పడం జరిగింది. అయితే మరి లోయెస్ట్ అని అంటే ఎవరన్నారంటే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ద లోయెస్ట్ టోటల్ అసెట్ కలిగి ఉన్నారని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ అసెట్ జగన్మోహన్ రెడ్డి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ పేమా కందు ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ అండ్ త్రీ పొజిషన్స్ విత్ ద అంటే ఒకరి తర్వాత ఒకరు తీసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మన ఆంధ్ర నుంచి, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, తర్వాత ఒడిస్సా అని చెప్పడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ మనకి రిచెస్ట్ అండ్ లోయెస్ట్ రెండు చూసుకుంటే సరిపోతుందండి. మిగతాదంతా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం, బట్ ప్రీలిమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత అవసరం లేదు. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ అండర్ ద ఏపీ రెడ్ క్రాస్. ఏపీ రెడ్ క్రాస్ ఫర్ రిలీఫ్ ఆపరేషన్స్. ఇక్కడ ఏమంటున్నారంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ అనేది మీకు ఎవ్రీ ఇయర్ మనకి ఏదో ఒక రకంగా డిజాస్టర్స్ అయితే మనం చూస్తూనే ఉన్నాం కదా. సో అలాంటి టైంలో దీనికి ఒక ఫండ్ అయితే కావాలి. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజాస్టర్ వచ్చింది, ఆ ప్లేస్ లో వాళ్ళని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తీసుకెళ్ళడానికి కానీ, వాళ్ళకి ఫుడ్ కానీ, లైక్ క్లాత్స్ ఏదైనా కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలంటే ఒక ఫండ్ అయితే ఉండాలి కదా. సో ఆ ఫండ్ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ అనేది అండర్ ద ఏపీ రెడ్ క్రాస్ ఫర్ రిలీఫ్ ఆపరేషన్. మరి ఏపీ రెడ్ క్రాస్ అంటే ఏంటి కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? సో ఏపీ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ జస్టిస్ ఎవరండి? ఏపీ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ అండ్ జస్టిస్ అనేది ఇది కూడా చూసుకోవాలి, ఇంపార్టెంట్ అండి. అబ్దుల్ నాజీర్. అయితే ఇతను ఫార్మల్ గా ఏం లాంచ్ చేయడం జరిగిందంటే సిఏఎఫ్ అంటే ఏంటంటే క్లైమేట్ యాక్షన్ ఫండ్ ని రిలీవ్ చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఎట్ ఏ ఫంక్షన్ హెల్డ్ ఇన్ రాజ్ భవన్ డాక్టర్ ఎన్ స్నేహారెడ్డి అండ్ సుగుణ ప్రజెంటెడ్ ద చెక్. అయితే ఇక్కడ చెక్ కూడా మనము కొన్నిసార్లు మనకి స్టేట్ ఎగ్జామ్ లో ఎవరు ప్రజెంట్ చేశారనేది కూడా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్ జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనా? సారీ, మరి ఎంత చెక్ అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, అయితే మరి ఏపీ రెడ్ క్రాస్ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ బ్రాంచ్ ఇన్ ద కంట్రీ టు స్టార్ట్ సచ్ ఫండ్. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ మనకి ఇది ఫస్ట్ బ్రాంచ్ కాబట్టి మనం ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మరి అబౌట్ ద రెడ్ క్రాస్ సొసైటీ తీసుకుంటే అబౌట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈజ్ అ వాలంటరీ హ్యూమనిటేరియన్ ఆర్గనైజేషన్. ఓకేనా? విత్ ఏ నేషన్ వైడ్ నెట్వర్క్. ఇది కంప్లీట్ నేషన్ వైజ్ గా నెట్వర్క్ ఉన్నది. అండ్ ప్రొవైడింగ్ ద డిజాస్టర్ ఎమర్జెన్సీ రిలీఫ్ అండ్ ప్రమోటింగ్ ద హెల్త్ వెల్ బీయింగ్ ద వల్నరబుల్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్. ఇక్కడ ఏం లేదండి, ఇప్పుడు మనకి మన కంప్లీట్ నేషన్ వైజ్ గా డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది అనేది మనం జస్ట్ చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనకి ఫండ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ద లీడింగ్ మెంబర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ మూవ్మెంట్ అండ్ వరల్డ్ లార్జెస్ట్ ఇండిపెండెంట్ హ్యూమనిటేరియన్ ఆర్గనైజేషన్.
అండ్ ద మూవ్మెంట్ హ్యాస్ ఎ 3 మెయిన్ కాంపోనెంట్స్. ఇక్కడ ఈ మూవ్మెంట్ లో మనకి 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ అంటే ICRC, మీరు ఈ వర్డ్ ఎక్కువ విని ఉంటారు. ఓకేనా. అండ్ నేషనల్ సైంటిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రాస్ సొసైటీస్, దీస్ ఆర్ ద 3 పార్ట్స్. ఓకేనా. నెక్స్ట్ పాయింట్స్ రిలేటెడ్ టు ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తీసుకున్నప్పుడు వరల్డ్ రెడ్ క్రాస్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము? May 8th. ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మరి ఎవరి బర్త్ అనివర్సరీ అనేది కూడా చూసుకోవాలి. హెన్రీ డునాంట్. ఓకే, రిమెంబర్ దిస్. నెక్స్ట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇక్కడ ఏపీ స్టేట్ బ్రాంచ్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఎప్పుడు వచ్చిందండి? మరి అసలు ఈ మన ఏపీ స్టేట్ బ్రాంచ్ అనేది ఎప్పుడు వచ్చిందో కూడా మనం చూసుకోవాలి. ఇయర్ వచ్చేసి 1956. ఓకేనా. అయితే ఇంకా చూడండి, ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ బేస్డ్ ఆన్ ద 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. హ్యూమానిటీ అండ్ impartiality and neutrality, independence and voluntary, unity and universality. So these are the important things. Next, Chief Minister of Andhra Pradesh who laid the foundation stone of Molapet. Okay, Molapet Port. ఇక్కడ ఏమంటున్నారు? చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరండి? చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో తను ఇక్కడ ఒకటైతే ఫౌండ్ చేయడం జరిగింది. అదేంటి అని అంటే ఫౌండ్ స్టోన్ దేనికి అని అంటే ఎయిర్పోర్ట్, మన పోర్ట్ అండి, మూలాపేట్ పోర్టు. సో మరి దీని గురించి తీసుకుంటే ఇక్కడ చూడండి, ఏపీ సీఎం హ్యాస్ స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మోలాపేట్ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్. విచ్ ఫోర్ట్? ఇది ఇంపార్టెంట్. గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ఎక్కడ అనేది కూడా చూసుకోవాలి. శ్రీకాకుళం డిస్టిక్ లో. ఓకేనా. దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. 4362 crores. ఓకేనా. మరి ఇది ఎప్పుడు కంప్లీట్ చేయాలనుకున్నారు? ఈ టార్గెట్ పాయింట్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు 2 years లో. ఓకేనా. ఇది మెయిన్ ఇంపార్టెంట్. దీంతో పాటు ఇంకా కొన్ని వెరైటీ కూడా స్టార్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ చూడండి, అలాంగ్ విత్ దిస్ పోర్ట్ చీఫ్ మినిస్టర్ ఇనిషియేట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫిషింగ్ హార్బర్ ఎట్ ఎక్కడండి? ఇక్కడ ఈ ప్లేస్ అనేది మనం మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా. తర్వాత ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇలా కొన్ని అనదర్ కూడా తీసుకురావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ తీసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 4 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. అండ్ లాంగ్ కోస్ట్ లైన్ ఉండడం వల్ల ఇక్కడ ఈ న్యూ ఇనిషియేటివ్ అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, అనకాపల్లి డిస్టిక్ ఆఫ్ ఏపీ ఓన్ ద ప్రైమ్ మినిస్టర్ అవార్డ్. ఏ డిస్టిక్ అండి? అనకాపల్లి డిస్టిక్. ఓకే, చూసుకోవాలి ఏ డిస్టిక్ వచ్చింది అనేది కూడా మనం చూసుకోవాలి. ఏం అవార్డు వచ్చింది? ప్రైమ్ మినిస్టర్ అవార్డు వచ్చింది. ఓకేనా. అనకాపల్లి డిస్టిక్ హ్యాస్ రిసీవ్డ్ ద ప్రైమ్ మినిస్టర్ అవార్డు. మరి ఎందుకు వచ్చింది అవార్డు అనేది? ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2022. ఓకేనా. అది ఎందుకనండి? కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్రమోషన్ ఆఫ్ ద స్వచ్ఛ భారత్, హెల్తీ ఇండియా. ఓకేనా, హెల్తీ ఇండియా అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేవి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాము. జస్ట్ ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను. ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్, అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఓన్ ద ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ద ప్రమోటింగ్ ద స్వచ్ఛ భారత్. ఓకేనా. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ మనము ఆంధ్రాలోకి వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ హెల్త్, వెల్నెస్ సెంటర్స్ అండ్ మంత్లీ సర్వీసెస్ డెలివరీస్ త్రూ ద వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్. ఏ విధంగా అండి? వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అండ్ నెంబర్ ఆఫ్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ కానీ ఇలా కొన్ని మనకైతే టెలి కన్సల్టేషన్, తర్వాత డయాబెటిక్ వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, సో వీళ్ళందరూ కూడా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. హెల్త్ కోసం మెయిన్ గా ఇక్కడ మనకి ఏంటంటే హెల్త్ కోసం, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి అనకాపల్లి డిస్ట్రిక్ట్స్ రిసీవ్డ్ దిస్ అవార్డ్ ఫర్. ఎందుకు అనకాపల్లి డిస్ట్రిక్ట్ కి అవార్డు వచ్చింది అని అంటే 105 మెడిసిన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 14 టైప్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ అండ్ సర్వీసెస్ ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని బేస్ మీద మనకి మెయిన్ గా ఇక్కడ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. అది ఒకటి చూసుకోవాలి. తర్వాత అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో మొత్తం ఎన్ని ఉన్నాయండి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటే? ఒక అనకాపల్లిలో మనం తీసుకున్నప్పుడు 576 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉండడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, 27 గ్రామ్ పంచాయత్ ఇన్ ఏపీ రిసీవ్డ్ అవార్డ్ అండర్ ద 9 కేటగిరీస్. ఇక్కడ ఏమన్నా 27 గ్రామ్ పంచాయత్స్, ఏపీలో ఉన్న 27 గ్రామ్ పంచాయత్స్ ఏం అవార్డు రిసీవ్ చేసుకున్నాయంటే అవార్డు రిసీవ్డ్ అండర్ ద 9 కేటగిరీస్ లో అవార్డ్స్ ని రిసీవ్ చేసుకున్నాయని అంటున్నారు. సో ఇక్కడ చూడండి, మరి ఏ అకేషన్ టైంలో అంటే నేషనల్ పంచాయతీ రాజ్ డే. సో నేషనల్ పంచాయతీ రాజ్ డే ఎప్పుడు అనేది నాకు ఒకసారి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. సో నేను కమెంట్ సెక్షన్ లో పెట్టమన్నప్పుడు చూసిన వాళ్ళు ట్రై చేయండి. అట్లీస్ట్ మీకు ఇప్పుడు ఎంతమంది చూస్తారు అనేది కానీ చూసిన వాళ్ళు ట్రై చేయండి. ఎందుకు ట్రై చేయమంటున్నానంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో దానివల్ల మీకు ఏంటంటే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది మీరు సెర్చ్ చేయడం వల్ల. సో దట్స్ ద రీజన్ నేను కొన్నింటి మీకు కమెంట్ సెక్షన్ లో పెట్టమని చెప్తున్నాను. సో ఆన్ ద అకేషన్ ఆఫ్ ద నేషనల్ పంచాయతీ రాజ్ డే
ఒక అకేషన్‌లో ఇక్కడ మనకు అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మనం జనరల్‌గా పంచాయతీరాజ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఇది మనకి లోకల్ గవర్నమెంట్. మరి లోకల్ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చిందండి మనకి అమెండ్మెంట్ ఆఫ్ 73 అండ్ 74 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇదేం చేసింది డీసెంట్రలైజ్ చేసింది పవర్స్‌ని. ఓకేనా? అప్పుడు పవర్స్ అనేది పంచాయత్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మరి ఇక్కడ 9 కేటగిరీస్‌లో అవార్డ్స్ అయితే రావడం జరిగింది. ఆ 9 కేటగిరీస్ ఏంటనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి 9 కేటగిరీస్ తీసుకుంటే హెల్త్ పంచాయతీ కేటగిరీ, తరావా పంచాయతీ ఆఫ్ దేవరపల్లి మండల్, అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఓకేనా? ఇట్ స్టూడ్ ద ఫస్ట్ ఇన్ ద స్టేట్ లెవెల్. ఏ డిస్ట్రిక్ట్ ఫస్ట్ లో ఉందన్నది కూడా చూసుకోవాలి. తర్వాత వైల్ భీమవరం పంచాయతీ, తర్వాత అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకి సెకండ్ లో ఉంది. ఓకే, మరి కేటగిరీస్ చూడండి. కేటగిరీ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్ తీసుకున్నప్పుడు మనకి ఏది ఉందండి? నాగరపాలెం పంచాయత్ ఆఫ్ భీమునిపట్నం మండలం ఆఫ్ విశాఖ డిస్ట్రిక్ట్. ఓకేనా? ఇది వచ్చేసి రన్నర్ అప్ గా ఉండడం జరిగింది. తర్వాత మార్తూర్ పంచాయత్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండ్ సో ఇలా మనకి ఇంపార్టెంట్ వాటిని మనం జస్ట్ చూసుకోవాలి. అలా అని 9కి 9 గుర్తుపెట్టుకుని కాదు, 1, 2, 3 అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీకు వాటి యొక్క లెవెల్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ వచ్చేసి పవర్టీ అలివేషన్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. నెక్స్ట్ హెల్త్ పంచాయత్ ఒకటి. ఓకేనా? ఆ తర్వాత హెల్త్ పంచాయత్ తర్వాత చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్, నేను ఇక్కడ నేమ్స్ ఇచ్చాను, ఒకసారి పౌచ్ చేసి చూడండి. తర్వాత వాటర్ సఫిషియంట్ పంచాయత్, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్, నెక్స్ట్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంచాయత్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయత్, నెక్స్ట్ పంచాయత్ విత్ గుడ్ గవర్నెన్స్, నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఉమెన్ ఫ్రెండ్లీ అనేది మనకి ఆల్రెడీ ఇంతకు ముందు క్వశ్చన్ అయితే ఉందండి. సో నెక్స్ట్, ఎందుకంటే ఇది మన టీఎస్పీసీలో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్, ఆల్ ఏపీ స్కూల్స్ టెక్స్ట్ బుక్స్ ఆర్ నౌ అవైలబుల్ ఇన్ పీడిఎఫ్. ఇక్కడ ఏమంటున్నారండి? ఏపీ స్కూల్స్ లో ఇప్పుడు ఏదైతే ఏపీ స్కూల్స్ ఉన్నాయో అక్కడ కావాల్సిన అన్ని టైప్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ కూడా మనకి పీడిఎఫ్ ఫార్మేట్ లో అవైలబుల్ గా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకు అని అంటే సింపుల్ గా చెప్తానండి. ఇక్కడ మనకి కొన్నిసార్లు టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్లో టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇస్తారు. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే బుక్స్ అనేది సఫిషియెంట్ గా లేకపోవడం వల్ల అందరికీ రీచ్ అవ్వలేకపోతున్నాయి. సో అందుకని ఆన్లైన్ టెక్స్ట్ బుక్స్ ఉండడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు ల్యాప్టాప్ లో ట్యాబ్స్ లో ఇలాగో చదువుకోవడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటుంది కాబట్టి సో తీసుకురావడం జరిగింది. మొత్తం 371 బుక్స్ అన్ని సబ్జెక్ట్స్ రిలేటెడ్ గా తీసుకురావడం జరిగింది. ఫస్ట్ టు 10th స్టాండర్డ్ అని చెప్పారు. వెబ్సైట్ లో ఫ్రీగా ఉంటాయని. అయితే అందులో ఆల్రెడీ మనకి 353 బుక్స్ అయితే అవైలబుల్ గా పెట్టేశారు. ఇంకా 18 బుక్స్ అవైలబుల్ లోకి తీసుకొస్తామని చెప్పారండి. సో మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ అవైలబుల్ గా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 42 lakh స్టూడెంట్స్. ఓకేనా? మళ్ళీ 371 బుక్స్ లో చూడండి, ఇట్ ఇంక్లూడింగ్ ద 195 బుక్స్ వచ్చేసి బైలాంగ్వేజ్ లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అండ్ 176 వచ్చేసి మోనోలిథిక్ లాంగ్వేజ్ అంటే సింగిల్ లాంగ్వేజ్ లో ఉన్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ బుద్ధిస్ట్ కల్చర్ హ్యావ్ రిసీవ్డ్ ద ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో బుద్ధిస్ట్ కల్చర్స్ అయితే ఉన్నాయి కదా, సో ఇవి వచ్చేసి ఏం రిసీవ్ చేసుకున్నాయి అంటే ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ని తీసుకురావడం, అంటే వాటికి ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ అయితే రావడం జరిగింది అని చెప్తున్నారు. మరి అవి ఏంటనేది జస్ట్ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూద్దాం. ఇక్కడ చూడండి, సారీ సారీ, ఇక్కడ మనకి మొత్తం వచ్చేసి 6 బుద్ధిస్ట్ కల్చర్స్ ఫ్రమ్ ద, అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి 6 బుద్ధిస్ట్ కల్చర్స్ అయితే తీసుకోవడం జరిగింది. వాటిని ఎక్కడ మరి డిస్ప్లే చేస్తారు అని అంటే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ అండి. అవి ఎక్కడ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అంటే యుఎస్ అండ్ సౌత్ కొరియా. రిమెంబర్ దిస్. ఓకేనా? సో మరి ఇవి ఎప్పటివి అని అంటే మనము తీసుకున్నప్పుడు ఇవి 400 years ఎగో డేట్ ఉన్నవి అని చెప్తారు. తర్వాత మరి దీన్ని ఎవరు అంటే మెయిన్ గా దీన్ని తీసుకుంటే ఇప్పుడు మనకి ఆర్ట్ కల్చర్ అనేది ఇంపార్టెంట్ కదండి. సో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ఎక్కడ ఉందండి? మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అనేది న్యూయార్క్ లో ఉండడం జరిగింది. సో ఇది ప్రోగ్రామ్ మరి ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఈ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ఆర్గనైజ్ ద ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్. ఓకేనా? సో మరి దీని టైటిల్ కూడా చూసుకోవాలి, టీ అండ్ సర్పెంట్. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఈ స్కల్ప్చర్స్ కూడా తీసుకెళ్లి అక్కడ ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి మన గవర్నమెంట్ కూడా పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది మూవ్ చేయడానికి. సో చూడండి, ద ఎగ్జిబిషన్ ఆఫ్ ద ఇండియన్ బుద్ధిస్ట్ స్కల్ప్చర్ స్కెడ్యూల్ టు ఓపెన్ ఫ్రమ్ ఎప్పటి నుంచి అండి? జూలై 17 నుంచి నవంబర్ 13 వరకు ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ని ఇంకో పేరు ఏంటి అని అంటే ద మెట్ ఇన్ న్యూయార్క్
యుఎస్ఏ. రిమెంబర్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే మరి ఇక్కడ మరి సౌత్ కొరియాలో ఎప్పుడు ఉంది? ఇక్కడ మనకి డేట్స్ ఒకసారి చూసుకోవాలండి. సౌత్ కొరియాలో December 22 నుంచి April 14 వరకు 2024లో. ఓకేనా, ఇంకా రాలేదు, అప్కమింగ్ లో వస్తాయి. తర్వాత మెట్రోపాలిటన్ మ్యూజియం వచ్చేసి ఇంట్రెస్టెడ్ ద స్టార్ వరల్డ్ వైడ్ టు హ్యాండిల్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద ఏన్షియంట్ ఫార్మ్స్. మరి ఇప్పుడు ఒక ఏన్షియంట్ ఫార్మ్స్ ని ట్రాన్స్పోర్టేషన్ అంటే అది చాలా డిఫికల్ట్ కదా, సో అలాంటివన్నీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అది కూడా ఎవరు హ్యాండిల్ చేస్తారు అనేది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్, ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియాస్ ఫుడ్ ఫెస్టివల్ ఇన్ ఏపీ టు స్టార్ట్ ఆన్ April 29. ఇండియా ఫుడ్ ఫెస్టివల్ ఎక్కడ పెట్టారండి? ఏపీలో. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 29th April అని చెప్పారు. సో ఇక్కడ మనకి మెయిన్ గా విసి మేయర్ రాయన భాగ్యలక్ష్మి అనౌన్స్డ్ ద 26th that ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ఫుడ్ ఫెస్టివల్ విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్. ఎప్పుడు ఆర్గనైజ్ చేస్తామని చెప్తున్నారు? 29th to May 7th వరకు అండి. ఎక్కడ అనేది? భవానీ పున్నమి ఘాట్. ఓకేనా, ఇట్స్ వచ్చేసి మన కృష్ణపురం రివర్, విజయవాడ. ఓకేనా, ఈ ప్లేస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అనౌన్స్ చేసిన పర్సన్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కల్చర్స్ అయితే ఉంటాయండి. తర్వాత ఇక్కడ తీసుకున్నప్పుడు ద ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ఫుడ్ ఫెస్టివల్ ఇన్ ఏపీ విల్ బీయింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది నేను ఆల్రెడీ చెప్పేశాను. అయితే టైమింగ్స్ కూడా ఇక్కడ చూసుకోవాలి, 5 PM నుంచి 11 PM వరకు. అండ్ దాంతోపాటు ఒక ఫుడ్ ఫెస్టివల్ అన్నప్పుడు ఇంకా చాలా ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. లైక్ అక్కడ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అక్కడ ఎంజాయ్మెంట్ చేయడానికి ఫన్ యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ అప్రూవ్డ్ ద 662 న్యూస్. ఓకేనా, 662 న్యూ పిఎం శ్రీ స్కూల్స్ అక్రాస్ ద స్టేట్. ఇక్కడ ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ హ్యాస్ అప్రూవ్డ్ ఎన్ని స్కూల్స్ అండి? 662 న్యూ పిఎం శ్రీ స్కూల్స్ అనేవి అప్రూవ్ చేయడం జరిగింది. అయితే మరి ఇక్కడ దీన్ని ఎవరు అప్రూవ్ చేశారు, ఎప్పుడు చేశారు అనేది ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తము 662 గవర్నమెంట్ స్కూల్స్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. దేని కింద అనంటే పిఎం శ్రీ స్కూల్ స్కీమ్ కింద. రిమెంబర్ దిస్, ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా. ఓకేనా, అండ్ తీసుకుంటే ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ స్కూల్ తీసుకున్నప్పుడు మరి దీన్ని ఎవరు అప్రూవ్ చేశారంటే ఇట్స్ అప్రూవ్డ్ బై ద సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎప్పుడు చేశారు? April 8, 2023లో దీన్ని చేయడం జరిగింది. సో మనం ఇది ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ PDF అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్, ఏ న్యూ సెంట్రల్లీ స్పాన్సర్డ్ తీసుకుంటే ఇక్కడ పిఎంశ్రీ అంటే ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. నేను మొన్న మీకు బడ్జెట్ లో కూడా స్కీమ్స్, బడ్జెట్ లో ఉన్న ఆల్ ఇంపార్టెంట్ స్కీమ్ చెప్పాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఎందుకంటే ఇది మీకు బడ్జెట్ స్కీమ్స్ కూడా రిలేటెడ్ గా ఉంటుంది. పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఓకేనా, రైజింగ్ ఇండియా స్కీమ్. ఇది మరి ఎవరు అప్రూవ్ చేశారంటే అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్. ఎప్పుడు అప్రూవ్ చేశారు? 7th September 2022లో అప్రూవ్ చేశారు. దాని ఇంప్లిమెంటేషన్ అనేది మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కదండి, సో దాని ప్రకారం చేయడం జరిగింది. ఓకేనా, మరి ఇక్కడ ఇంపార్టెంట్ తీసుకుంటే అకార్డింగ్ టు ద norms of the central education department, urban schools are considered the eligible for PM Shri. Okay na, PM Shri scheme only they have the scored more than 70% score ఉన్న. మరి ఇప్పుడు స్కూల్స్ ని సెలెక్ట్ చేసినప్పుడు ఏది పడితే అది సెలెక్ట్ చేయరు కదా, సో ఎలా సెలెక్ట్ చేస్తారు అని అంటే 70%, అర్బన్ స్కూల్స్ అయితే 70% ఎక్కువ ఉండాలి పర్సెంటేజ్, రూరల్ స్కూల్స్ అయితే 60% ఉంటే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్, ఏపీ స్టాండ్ ఎట్ ద టాప్ ఇన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఏమంటున్నారండి? ఏపీ స్టాండ్స్ ఎట్ ద టాప్ ఇన్ ద అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్ లో ఏపీ అనేది టాప్ లో ఉంది. మరి ఏంటి అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇక్కడ మనకి 306 ప్రాజెక్ట్స్ 22 and 23లో తీసుకురావడం జరిగింది. సో ఆ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది కూడా మీరు చూసుకుంటే ఇది మనకి వచ్చేసి లేటెస్ట్ సర్వే రిపోర్ట్ ప్రకారం అయితే ఇది మనకి చెప్పడం జరిగిందండి. సారీ, ఇందులో 57 మెగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ 7 గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, 18 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, అండ్ గుజరాత్ వచ్చేసి సెకండ్ ప్లేస్ లో ఉందండి, ఇది కూడా చూసుకోవాలి మీరు. ఓకే, ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు, సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, కర్ణాటక థర్డ్ ప్లేస్. ఒక్కొక్కసారి ఎలా ఇస్తారంటే ఇలా ఆర్డర్ ఇచ్చేసి వాటిని అరేంజ్ చేయమంటారు, లైక్ టాప్ టు బాటమ్ టు టాప్ అరేంజ్ చేయమంటారు, అప్పుడు చూసుకోవాలి. తర్వాత బై ద 22-23 ఇన్వెస్ట్మెంట్ డీల్ ప్రకారం దీన్ని సైన్ చేయడం అయితే జరిగిందండి.
ఓకేనా. మరి ఎక్కడ అని అంటే ఇది బెనిఫిట్స్ ఎవరికి వస్తుందని కూడా చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బెనిఫిటెడ్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ ద ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి అంటే విశాఖపట్నం కాన్ఫరెన్స్. ఓకేనా. సో అదొకటి చూసుకోండి. అండ్ ఇక్కడ మనకి అగ్రిమెంట్ అనేది మొత్తం ఎంత మనీ అనేది కూడా చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ సో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టు బి కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారో ఆంధ్రప్రదేశ్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మే 3న ఎవరండి మన చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక ఫౌండేషన్ స్టోన్ ఏర్పాటు చేయడం జరిగింది. దట్ ఈస్ ద గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రిమెంబర్ దిస్. ఓకేనా. ఎంత ప్లేస్ అంటే ఏరియా ఆఫ్ 2200 acres ఇన్ ఏ ప్లేస్ అనేది ఇంపార్టెంట్ మనకి మళ్ళీ భోగాపురం. ఓకేనా. సో భోగాపురం అనేది ఎప్పటి నుంచో అది చాలా రోజుల నుంచి అనుకుంటున్న ప్రాజెక్టు ఫైనల్ గా దానికి ఫౌండేషన్ అయితే చేయడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. అకార్డింగ్ టు ద ఇండస్ట్రీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరంటే ఇక్కడ గుడివాడ అమర్నాథ్. ద ఎయిర్పోర్ట్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 24 to 30 months. ఎన్ని మంత్స్ లో కంప్లీట్ అయింది అంటున్నారు అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, చూసుకోవాలి. తర్వాత ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడ అండి మనకి భోగారంలో ఉత్తరాంధ్ర ప్లేస్ అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. తర్వాత గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరి దానికి ఎంత ప్లేస్ అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. మరి దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారనేది కూడా ఇంపార్టెంట్ అండి. జిఎంఆర్ గ్రూప్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఇక్కడ భోగారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేస్ లో మనం ఎయిర్పోర్ట్ కడతాం, మరి అక్కడ చుట్టుప్రక్కల ఉన్న విలేజెస్ కి వాళ్ళన్నింటినీ ఒక ప్లేస్ నుంచి రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ చేయాలి కదా. సో అది కూడా మనకి ఇక్కడ ఏ విధంగా తీసుకున్నారనేది కూడా చూసుకోవాలి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐడెంటిఫై ద 376 ప్రాజెక్ట్స్ డిస్ప్లేస్డ్ ఇన్ ద ఫ్యామిలీస్ బిలాంగింగ్ టు ద 4 విలేజెస్. ఇక్కడ 4 విలేజెస్ ని మనకి రీప్లేస్మెంట్ అండ్ రిహాబిలేషన్ అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ Siemens Gamesa has been signed a supply agreement with the leading steel company. ఇక్కడ మనకి ఏమైనా అగ్రిమెంట్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఓకేనా. ఇక్కడ ఇది వచ్చేసి సబ్సిడరీ ఇన్ ఇండియా. ఓకేనా. ఇది ఎంత సప్లై చేస్తుంది ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. అండ్ ప్రాజెక్ట్ లో మనం తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ArcelorMittal subsidiary in India to supply 46 SG 3.0 okay 145 wind turbines for a project totaling of 166 megawatts. ఎంత మెగావాట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎక్కడ ఆంధ్రాలో ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది. తర్వాత ఇక్కడ క్లీన్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసర్ విల్ బి యూజ్డ్ బై ద వన్ ఆఫ్ ఇట్స్ స్టీల్ ప్లాంట్స్. ఓకే. సింపుల్ గా అగ్రిమెంట్ ఏంటి ఎవరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఆన్ ద టాప్ ఇన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైనర్ అండ్ మీడియం ఇరిగేషన్ ట్యాంక్స్. ఆంధ్రప్రదేశ్ అనేది కన్జర్వేషన్ లో టాప్ లో ఉంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎంత అంటే నియర్లీ 3 lakhs ఎకర్స్ కి ఇక్కడ ఫ్రీ ల్యాండ్ అయితే ఎకర్స్ ఆఫ్ ఫ్రీ ల్యాండ్ కి అంటే 3 lakhs ఎకర్స్ కి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ అబౌట్ అవర్ తెలుగు స్టేట్స్ ఏపీ అండ్ టిఎస్ తీసుకుంటే ఇక్కడ ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ తీసుకుంటే మనకి హైదరాబాద్ లో తెలంగాణ ర్యాంక్ ద థర్డ్ అమంగ్ ద 18 లార్జ్ స్టేట్స్. తెలంగాణకి థర్డ్ ర్యాంక్ జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏపీ కండి. అయితే ఇక్కడ తీసుకుంటే ఇట్స్ హ్యావింగ్ ద అట్లీస్ట్ 1 crore. ఓకేనా. 1 crore అండ్ ద డెలివరీ జస్టిస్ త్రో ద అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ అబౌట్ ద తెలుగు స్టేట్స్ అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు లార్జెస్ట్ స్టేట్స్ ఎక్కువ పాపులేషన్ ఉన్న లార్జెస్ట్ స్టేట్స్ ఉంటాయి కదా, సో వాటిలో మన తెలుగు స్టేట్స్ కూడా ఉండడం జరిగింది. సో అది తీసుకున్నప్పుడు మనకి హైదరాబాద్ వచ్చేసి 18 లార్జెస్ట్ స్టేట్ లో థర్డ్ ప్లేస్ లో ఉంది. తర్వాత మరి మనం ఆంధ్ర నుంచి తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2020లో 12th ర్యాంక్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా. వైల్డ్ తెలంగాణ రిటైన్ ద థర్డ్ పొజిషన్. ఓకేనా. ప్రీవియస్ రిపోర్ట్ 2020 తీసుకున్నప్పుడు తెలంగాణకి థర్డ్ పొజిషన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 7 places. ఓకేనా. ఇట్స్ మూవ్ టు 7 places అయితే మూవ్ అవ్వడం జరిగిందని చెప్తున్నారు. అంటే 12th ర్యాంక్ నుంచి 7 places అయితే మూవ్ అవ్వడం జరిగింది అని చెప్తున్నారు.
అయితే మరి ఇక్కడ రిమైనింగ్ ప్లేసెస్ అయితే ఇవన్నీ మనకు అవసరం లేదు. అంటే ఆల్ ఓవర్ ఇండియా ఏమేం ప్లేస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి సరిపోతుంది. అంటే ఇప్పుడు ఒక సిటీని సెలెక్ట్ చేసినామంటే ఏదో అది ఏరియా వైస్‌గా, పాపులేషన్ వైస్‌గానే కాదండి. అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి కల్పించినప్పుడే అది పర్ఫెక్ట్ అవుతుంది. ఈవెన్ వాటరే కానీ, ఏదైనా కూడా శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ, ఎడ్యుకేషనే కానీ, లైక్ అన్నీ కూడా మనం పర్ఫెక్ట్‌గా ఇవ్వగలగాలి. ఓకేనా? నెక్స్ట్ ఎన్‌హెచ్‌ఏఐ ఎనేబుల్స్ ద ఫాస్టాగ్ బేస్డ్ పేమెంట్స్ ఎట్ ద ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్స్. మీ అందరికీ ఫాస్టాగ్ పేమెంట్స్ తెలుసు కదా! సో, ఇప్పుడు మనం ఫారెస్ట్‌లోకి ఎంట్రీ అయినప్పుడు ఎప్పుడు ఈ ఫాస్టాగ్ బేస్డ్ పేమెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది మనకి సింపుల్‌గా ఉంటుంది. సో, అది దీన్ని ఎవరు ఎనేబుల్ చేశారంటే ఎన్‌హెచ్‌ఏఐ. సో, ఎన్‌హెచ్‌ఏఐ అంటే ఫుల్ ఫార్మ్ ఎవరైనా నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను కూడా చెప్తాను మీకు. సో, ఇక్కడ ఏమంటున్నారంటే ద అథారిటీ ఆఫ్ ద నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వాయర్. ఓకేనా? నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం టైగర్ రిజర్వాయర్ which spans across the Andhra Pradesh and Telangana. The NHAI subsidiary ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ. ఏ కంపెనీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సైన్ చేయడం జరిగింది. సైన్డ్ అండ్ అగ్రిమెంట్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. సైన్డ్ అండ్ అగ్రిమెంట్ ఎయిమ్డ్ ఎట్ ద స్ట్రీమ్ లైనింగ్ ద ఎంట్రీ ప్రాసెస్ ఫర్ ద వెహికల్ ఇన్ టు ద ఫారెస్ట్ ఏరియా. ఎంట్రీ ప్రాసెస్ ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలోకి ఎంట్రీ అవ్వాలంటే ఎంట్రీ ప్రాసెస్ ని ప్రొవైడ్ చేయాలని ఇది ఇక్కడ అగ్రిమెంట్ గా తీసుకురావడం జరిగింది. అయితే అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ ఫ్రమ్ ద మరి ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU will enable the implementation of the ఫాస్టాగ్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ఎట్ ఫారెస్ట్ ఎంట్రీ. ఈ పాయింట్ మొత్తం ఇంపార్టెంట్, మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి ఈ ఇనిషియేటివ్ అనేది మరి ఏం చేస్తుందంటే కలెక్షన్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ అండ్ మేనేజ్మెంట్. దీన్ని ఇనిషియేటివ్ ఎవరు మెయిన్ ఇంటెంట్ అంటే దీని మెయిన్ ఇంటెంట్ ఎవరు? ద ఇనిషియేటివ్ ఇస్ ద ఇంటెండెడ్ టు ఫెసిలిటేట్ ద కలెక్షన్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ కోఆర్డినేషన్ EMC ఫీ వయా ఏ విధంగా మరి కలెక్ట్ చేస్తారు ఫీ అంటే ఫాస్టాగ్ ద్వారా. ఓకేనా? ఫాస్టాగ్ ఇట్స్ ద వేరియస్ సెంటెన్స్ పాయింట్స్. ఓకే. సో మరి ఫాస్టాగ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు RFID టెక్నాలజీ. RFID అంటే ఫుల్ ఫామ్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్ లో పెట్టండి. సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటుంది. ఓకేనా? సో RFID టెక్నాలజీ ప్రకారము టెక్నాలజీ టు ఫెసిలిటేట్ ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ టోల్ పేమెంట్స్. సో మీరందరికీ ఆటోమేటిక్ టోల్ పేమెంట్ అంటే ఐడియా ఉండే ఉంటుంది. సో మరి అది కూడా 4 వీలర్స్కి అట్ ద సేమ్ టైం ఇక లైక్ హెవియర్ వెహికల్స్ ఉంటాయి కదా వాటికి మెయిన్గా. ఓకేనా? సో ఇక్కడ చూడండి ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ హ్యాస్ స్టార్టెడ్ దట్ ద ఇంప్లిమెంటేషన్ ఫాస్టాగ్ బేస్డ్ పేమెంట్స్ ఎట్ ద ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్స్ విల్ బి ద విజిటర్స్ అవాయిడ్ ద. అంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు మనకి ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయి అలా అంటే కొంతమంది ఫారెస్ట్ ని కూడా కరప్ట్ చేసే వాళ్ళు ఉంటున్నారు కదా. సో అందుకోసమని ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఫారెస్ట్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు మెయిన్ గా. ఓకేనా? తర్వాత ద పార్ట్నర్షిప్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అయితే దిస్ పార్ట్నర్షిప్ అనేది ఎవరెవరికి మధ్య ఉంది? IHMC ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ అండ్ ఇక్కడ మీకు ఇందాక చెప్పాను NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎయిమ్ టు ప్రమోట్ ద సస్టైనబుల్ టూరిజం. ఓకేనా? అండ్ ప్రొటెక్ట్ ద నేషనల్ రిసోర్సెస్ బై రెడ్యూసింగ్ ద వెహికులర్ ఎమిషన్ ఎట్ ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్స్. ఓకే. నెక్స్ట్ నేషనల్ ఫార్మింగ్ ప్రొవైడ్స్ అ బెటర్ ఈల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏమంటుందంటే నేషనల్ ఫార్మింగ్ అనేది మనకి బెటర్ ఈల్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు. ఈల్డ్ అంటే ఏంటంటే పంట మనకి దిగుబడి చేసుకున్నామంటే ఎక్కువ పంట వచ్చింది అంటాం కదా అది. తర్వాత ఆంధ్ర సెట్టింగ్ అప్ ద 250 ఛార్జింగ్ శాటిలైట్స్. ఇక్కడ మనకి ఆంధ్రాలో 250 ఛార్జింగ్ శాటిలైట్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ వరకు మనకి ఏప్రిల్ మంత్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అయితే అయిపోయిందండి. 1 మంత్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ నుంచి తీసుకుంటే మే మంత్ యొక్క కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి. సో మే మంత్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏపీ ఈజ్ ద టాప్ ఇన్ ప్రొవైడింగ్ ద అసిస్టెన్స్ టు SC అండ్ అర్బన్ పూర్. ఓకేనా? సో ఇక్కడ ఏపీ అనేది టాప్ లో ఉందని చెప్తున్నారు. సో అదేంటి అనేది ఓకే మనము మంత్లీ వైజ్ గా చేద్దామండి. సో ఈ రోజుకి నేను ఏప్రిల్ చెప్పాను, రేపు మే చెప్పేసాను. ఇంకా మనకి ఎగ్జామ్ కూడా చాలా నియర్ గా ఉంది కాబట్టి మనకి 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉందండి మన చేతిలో. సో 8 డేస్ అంటే ఒక 6 డేస్ లో కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈవెన్ మీకు నచ్చితే చెప్పండి, నేను ఫర్దర్ గా కంటిన్యూ చేస్తాను. లేదు అని అంటే ఓకే ఫైన్. ఎందుకంటే నాకు కూడా మోటివ్ కావాలి కదా వీడియో చేయడానికి. సో ఓకే అండి. థ్యాంక్ యూ.